ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశము, ఒక్కసారి నన్ను తాకి చూడు, నీకోసం ఒక తీపి కబురు ఎదురు చూస్తూ ఉంది అని బాబావారు అంటున్నారండి. ఇక బాబాగారి సందేశము ఆయన మాటల్లోనే మనం విందామా అండి. నీకోసం ఒక తీపి కబురు తెచ్చాను తల్లి, అదృష్టం ఉంటేనే వినగలవు, శ్రద్ధగా విను, అశ్రద్ధ చూపకుండా విను అని బాబాగారు మనకి ఒక మంచి తీపి కబురు తెలియజేయబోతున్నారండి. అశ్రద్ధ చేయకుండా వినండి. నీవు ఆందోళన చెందకు తల్లి. నీవు ఇన్ని రోజుల నుండి దేన్ని దూరం చేసుకున్నావో, ఏదైతే నీకు దూరమయ్యి అవమానాలు పడుతున్నావో అవి నీ దగ్గరకు చేరే సమయము ఆసన్నమైంది. అది ఎంతో దూరంలో లేదు. రేపటి రోజున తిరిగి పొందుతావు. సంతోషంగా ఉండు. కర్మఫలాలు అందరూ అనుభవించాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుభవిస్తూ ఉంటారు. నాకు మాత్రమేనా ఈ పరిస్థితి అని భ్రమపడుతున్నావు. నేను ఈ వార్తను నీకు అందించటానికి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీ కర్మఫలాలు బట్టి ఇంత సమయం పట్టింది. నీ యొక్క రుణబాధల వలన నీ కుటుంబం అంతా వేదనలో ఉంది. ఎన్నో బాధలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. నాకైతే తెలియనిది కాదు కదా. ఇది నీ అదృష్టం. ఏమిటో తెలుసా? నీకు అనుకూలమైన కుటుంబం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వారు నీకు వెన్నట్టి ఉంటున్నారు. అందువలనే నీకు అంతటి అదృష్టం కలిగింది. అంతటి మంచి కుటుంబం ఆదరణ నీకు ఉంది. కాబట్టి నీవు అదృష్టవంతుడివి. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు నీకు వెన్నంటే నిలబడతారు. అందువలనే నీకు ఎదురయ్యే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీవు ధైర్యంగా నిలబడ్డావు. ఆదాయ మార్గాలు అన్నీ మూసుకుపోయినా గుట్టు బయటికి రాకుండా ఎంతో ఓర్పుగా ఉన్నంతలోనే నీ రోజులను గడుపుకుంటూ ఉన్నావు. ఎంతటి కష్టం వచ్చినా మీ ఇద్దరి సహకారంతో ఒకే మాట మీద కలిసికట్టుగా ఉండి మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు పోవచ్చు అని మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి బిడ్డ. నీవు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్త వహించాలి. నీకు మంచి ఉద్యోగం ఉంది. ఇప్పుడు నీవు పొరపాటు కనుక చేయకుండా ఉంటే నీ పరిస్థితి వేరుగా ఉండేది. అవునా కాదా? ఏమిటి బాబా అంతా బాగుంది అని చెబుతూనే మళ్ళీ ఇలా అంటున్నారు అని భయపడకు. అంతా బాగుంది కనుక ముందు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అనే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇక పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ఇప్పటికే మార్పులన్నీ కూడా మొదలయ్యాయి. ఇక నీ కుటుంబంలో వచ్చే మార్పులు నీవే గ్రహిస్తావు కదా. అన్ని విధాలుగా ఆదాయము వచ్చే సమయము అనేది వస్తుంది. ఇక ఆదాయానికి ఏ లోటు ఉండదు. అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరుతాయి. నీ వద్ద నుండి సంపద పోయేటప్పుడు వేగంగా పోతుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం నిదానంగానే వస్తుంది బిడ్డ. అయితే సంపద తిరిగి రావటం మొదలు అయితే తగ్గడం అనేది జరగదు. స్థాయి పెరిగింది కదా అని గర్వాన్ని ఎప్పుడు చేయనివ్వకు. ఇతరులకు నీవు చేస్తున్న సహాయం, వారిపై ఉన్న ప్రేమ మర్యాదలు చూసినప్పుడు చాలా సంబరంగా అనిపిస్తుంది. నీకు లేకపోయినా అప్పుల్లో కూరుకుపోయినా నీవు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాల్సిందే అనే తపన నాకు నీలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. ఈ సేవలను అందుకున్న వారు చాలా మెచ్చుకుంటూ నిన్ను దీవించారు. వారి దీవెనలే నీకు మంచి జీవితాన్ని వచ్చేలా చేస్తున్నాయి. వారి ఆనందం, ఆశీస్సులు నిన్ను, నీ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురాబోతున్నాయి. ఇక నీ వంశంలో ధనానికి లోటు లేకుండా చేస్తుంది. నీ సేవా కార్యక్రమాలు నీకు ధనం వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా నిర్వహించు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకు. నీకు ఉన్న శక్తి మేరకే సహాయం చేయి. నీవు సహాయం చేసే శక్తిని నీకు అందిస్తాను. నీ వారసత్వపరంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించు. ఏర్పాటు చేయు. 10 మందికి చేసే సహాయం వల్ల వచ్చే ఆనందం వారికి కూడా తెలిసేలా చెయ్యి. నీవు ఎవరికి ఏది పంచావో అదే నీకు 100 రెట్లు వచ్చి తీరుతుంది. అయితే నీవు ముందుగా చేయవలసిన పని నీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. ఇప్పటికే ఓర్పుతో నీవు ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా ఉన్న దానిలోనే సహాయం చేశావు.
కాబట్టి వారి బాధ్యతలు అన్నీ నిర్వర్తించు. తర్వాతే నీ సేవలైన నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అలానే వారి యొక్క ఆదరణ నీ బాధ్యత. అప్పుడే నీవు మనస్ఫూర్తిగా అన్నీ చేయగలవు. అలాగే నీకు ఉన్న దానిలో నీ కుటుంబానికి సరిపోయిన తర్వాత మిగతా వారికి సహాయం చేయి. వారిని నిర్లక్ష్యం చేస్తే వారి ఆవేదన వల్ల వచ్చే ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి నీ శక్తి కొలది దానం చేయి. ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే బిడ్డ. నన్ను నమ్ము. నీ యొక్క ప్రతి పనిలో నేను సహాయపడుతూ ఉంటాను. ఇది నీ సాయి మాటగా గుర్తించు. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ